ఎవడి మీద ఎవడు ఉండకూడదు, అందరూ సమానంగా ఉండాలి అనేది ప్రవీణ్ పగడాల గారు చెప్తున్నారు. ఇది వాళ్ళకి కోపం తెప్పించి అయితే అసలు ప్రధానంగా ఏంటంటే థియాలజీ వల్ల వాళ్ళకి అభ్యంతరం లేదు. థియాలజీ నువ్వు ఎంత ప్రమోట్ చేసుకున్నా వాళ్ళు అడ్డం రారు. ఏది బైబుల్ థియాలజీని అడ్డం పెట్టి నువ్వు కోటలు కట్టుకున్నా వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు. ఏది ఇప్పుడు అక్కడ ఆయన సతీష్ పాస్టర్ కావచ్చు, భారతదేశంలో కొంతమంది క్రైస్తవులు బైబుల్ను అతిపెద్ద వ్యాపారంగా మార్చుకున్నారు. నాకేం అభ్యంతరం లేదు చెప్పడానికి. వాళ్ళకి వీళ్ళకేమి ఇబ్బంది లేదు, వీళ్ళకి వైరుధ్యం లేదు. కానీ వైరుధ్యం ఎక్కడ వస్తుంది అంటే భారతదేశ చారిత్రకమైనటువంటి మూలాలకు పోయి ఎవడైనా మాట్లాడతాడో అది వీళ్ళకి సమస్య, బాధ. ఆ సమస్యని ఇలా ప్రవీణ్ పగడాల వ్యక్తి వీళ్ళకు సమస్యగా మారిండు. ఎందుకు అని అంటే ఆయన సతీసాగమనం ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలన్నాడు. బాల్య వివాహాలు ఎక్కడి నుంచి వచ్చినాయో చెప్పమన్నాడు. ఈ దేశంలో చిన్నపిల్లల్ని ఇల్లు కట్టుకుంటే చిన్నపిల్లల్ని గొంతు కోసి బలిచ్చేటువంటి సాంప్రదాయం ఎక్కడిదో ఏ ధర్మంలో చెప్పమన్నాడు. ఈ దేశంలో కుల వివక్ష కారణమైనటువంటిది ఏ ధర్మమో చెప్పమన్నాడు. ఈ ధర్మాలన్నీ పొరపాటున ఏమైందంటే వాళ్ళ ధర్మంతో ముడిపడి ఉన్నాయి. ఈయన ప్రశ్నలన్నిటికీ సమాధానం అక్కడ ఉంది, బ్రాహ్మణ ధర్మంతో ముడిపడి ఉన్నది. ముడిపడి ఉండడంతో ఏమైందంటే ఈయన ఇలాగే మాట్లాడుకుంటూ పోతే ఈ ధర్మం పేరును అడ్డం పెట్టుకుని రాజకీయం చేసి ఇంకో 20 ఏళ్ళు ఈ దేశాన్ని పరిపాలిద్దామని మేమనుకుంటే, దేశమే కాదు రేపు తెలంగాణకు కూడా రావాలని మేమనుకుంటే, తెలంగాణకి ఆంధ్రకు కూడా రావాలని మేము దరిద్రం ఏంటంటే ఆంధ్రకు వచ్చేసి. కాబట్టి మేము తెలుగు రాష్ట్రాలలో వద్దామంటే ప్రవీణ్ పగడాలంటూ మా మొత్తం నిజస్వరూపాన్ని నగ్నంగా నిలబెడుతున్న నడి రోడ్ల. కాబట్టి నేను థియాలజీ పెట్టుకుంటే మాకు అభ్యంతరం లేదు, కానీ ఇండాలజీ చెప్పింది కాబట్టి మాకు శత్రువుగా మారిందని చెప్పేసి ఆయన అంటే ఏంటంటే నీ యేసు ప్రభు అనే దేవుడు ఎంత గొప్పోడు అని చెప్పుకో బాధ ఏం లేదు. అవును, ఆయన ఈ ప్రజల కోసం సిలువెక్కిండని, పాపుల కోసం సిలువెక్కిండని నువ్వెంతన్నా మొత్తుకో, కానీ ఈ భారతదేశం స్ట్రక్చర్ ని డిస్టర్బ్ చేయకు, మాట్లాడవద్దు. ఏది భారతదేశంలో ఒకవేళ నిగూఢమైనటువంటి వాస్తవాన్ని కోసం మాట్లాడదు. దళితుల మీద ఒకవేళ అంటరాంతనం ఉంటే దాని గురించి అడగకు. బీసీలు అణచివేత గురైన అంటే అడగద్దు. ఆదివాసులు అసలు ఈ దేశం లోపలికే రావద్దు, వాళ్ళు ఎక్కడ అడవులనే ఉండాలి, ఇది చెప్పొద్దు. అయితే ఇంకేం చేసినంటే ఈయన ఈ కల్చరల్ ట్రెడిషనల్ స్టడీకి కాంపారిటివ్ స్టడీ చేశాడు. అంటే ఇక్కడ ఉన్నటువంటి సనాతన ధర్మం దీనికి సరిపోల్చుకున్నటువంటి ధర్మం ఏదైనా దీనికంటే మెరుగైన ధర్మం ఉందా అనేటువంటి చర్చ తీసుకొచ్చాడు. చర్చ తీసుకొచ్చినప్పుడు ఏంటంటే ఆబ్వియస్లీ ఆయనకు క్రిస్టియానిటీ మీద కొంత ఓ పాజిటివ్ కన్సర్న్ ఉంది. కాబట్టి ఈ ధర్మం కాదని ఆయన ఈ ధర్మం కంటే ఈ ధర్మం 100 రెట్లు నయం ఉన్నది, ఈ ధర్మంలో సమానత్వం ఉన్నది, ఈ ధర్మం విద్య ఇచ్చింది, ఈ ధర్మం ఆదివాసులను దగ్గర తీసుకొని వాళ్ళ హక్కుల కోసం మాట్లాడింది, ఈ ధర్మం అంటరాని పిల్లల్ని దగ్గర తీసుకొని వాళ్ళకి విద్యా వైద్యం ఆ రోజే ఇచ్చింది, కాబట్టి ఈ ధర్మం కంటే ఈ ధర్మం బాగున్నది, దీన్ని మీరు ఎందుకు ఆలోచిస్తలేరని చెప్పాడు. అంటే ఇక్కడ ప్రమాదం ఏంటంటే క్రిస్టియానిటీ వైపు వీళ్ళందరినీ మలుస్తారేమో అనే భయం వల్ల వీళ్ళ మొదలైంది. కానీ హిందుత్వంలో ఉన్న వాళ్ళు అందరు మారరు. ఒకసారి విశ్వాసాలతోటి అంటగట్టబడ్డ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మారరు. అసమానతతోటి అంటగట్టబడ్డ వాడు ఎప్పుడైనా మారుతారు.